సంగీత, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను తలుపు తీసేలా? సంగీత, 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 ఏమైంది సంగీత? నీకు ఏమైంది సంగీత? సంగీత, నీకు అసలు ఏమైంది సంగీత? అయ్యో రక్తం. సంగీత లేగు, సంగీత లేగు, సంగీత, సంగీత నీకు అసలు ఏమైంది? యాదవ్. ఎస్ సార్. స్టేషన్ కి ఫోన్ చేసి లేడీ కానిస్టేబుల్ ని పిలువు. ఓకే సార్. బాడీని రిపోర్ట్ చేసి పోస్ట్ మార్టం కి పంపించాం. ఓకే సార్. తర్వాత ఫోరెన్సిక్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయండి. వెంటనే చేస్తాను సార్. హలో, కూర్చోండి సార్. మీరే కాల్ చేశారా? అవును, నేనే మీకు ఫోన్ చేశాను. మీ పేరేంటి? నేను సంగీతకి భర్తని. ఇక ఈయన మా నాన్నగారు, ఆవిడ మా అమ్మగారు. ఇది ఎలా జరిగింది? సార్ నాకేం తెలీదు. ఏంటి తెలీదా? సార్ నేను పొద్దునే జాగింగ్ కోసం నా ఫ్రెండ్ విరాట్తో పాటు మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. వచ్చి చూడగానే తలుపు తెరిచుంది. సంగీతాన్ని చూసిన వెంటనే షాక్ అయిపోయాను. నేను లోపలికి రాగానే ఏం చూస్తానంటే, మీరు ఇంట్లోనే ఉన్నారుగా? మేము వీళ్ళతో పాటు ఉండటం లేదు. మేము ఆ పక్క వీధిలో ఉన్న ఓ ఇంట్లోనే ఉంటున్నాం. మీరెందుకు అతనితో పాటు లేదు? మా అబ్బాయి కోడలు ఒకటిగా ఉండాలని అనుకున్నారు సార్. మేము కూడా అది సరే అనుకున్నాం సార్. మేము కూడా ఒప్పుకున్నాం సార్. కానీ ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు సార్. సరే, నేను ఎఫ్ఐఆర్ని ఫైల్ చేస్తాను. మీరందరూ పోలీస్ స్టేషన్కి రావాలి. బాడీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు బాడీని తీసుకోవచ్చు. ప్రొసీజర్స్ ఏంటో చూసుకోండి. హరిప్రసాద్ సార్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ అబ్బాయి ఉండే చోటు నుంచి మీ ఇల్లు ఎంత దూరం? సరిగ్గా ఒక 200 మీటర్లు ఉంటుంది సార్. మీకెప్పుడు తెలిసింది తన్ని చంపేశారని? సార్ పోలీసు అక్కడికి వచ్చారు కదా, అప్పుడే సార్. వాళ్ళు వచ్చినాకే నాకు తెలుసు. మావాడే నాకు కాల్ చేశాడు. వాడే నాతో చెప్పాడు. అలాగా? సరే, అయితే నేను ఒకటి అడుగుతా. నీకు తనకి ఎలాంటి రిలేషన్షిప్ ఉండింది? సార్ మంచి రిలేషన్షిప్పే ఉండేది. మా అందరికీ తనంటే బాగా ఇష్టం. తనకి మీరంటే ఇష్టమా? సార్ మీరు అసలు ఏమంటున్నారు సార్? అప్పుడైతే మీ అబ్బాయితో ఎందుకు మీరు ఉండట్లేదు? సార్ మీకు ముందే తెలుసుగా, ఈ కాలం పిల్లలకి ఇండిపెండెంట్ లైఫ్ అంటేనే బాగా ఇష్టం. మా కోడలికి మాతో ఉండటం అసలు ఇష్టం లేదు. అందుకే మేము విడిగా వచ్చేసాం. ఒకవేళ ఇలా ఉండొచ్చు. ఇందువల్ల తన్ని మీరు చంపడానికి అవకాశం ఉంటుందిగా? ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? మేమెందుకు సార్ హత్య చేస్తాం? సార్ ఆమె వచ్చి మా ఇంటికి వచ్చిన కోడలు సార్. సరే, నేను చెప్పేది బాగా వినండి. మేము ఎప్పుడైనా మీకు కాల్ చేయవచ్చు. మీరు పోలీస్ స్టేషన్కి ఖచ్చితంగా రావాలి. సార్ వస్తానండి. యాదవ్ సార్. నమస్తే సార్. ఏంటి సార్ నన్ను పిలిచారంట? నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వండి. మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా? మీకు ఎవరితో అన్న సమస్య ఉందా? లేదు సార్, నేను ఎవరితోనో గొడవలు పెట్టుకోను. నాకు ఎవరి మీద అనుమానం కూడా లేదు. బాగా ఆలోచించండి.
ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరగడానికి ముందు ఎవరైనా మీ ఇంటికి వచ్చారా? ఎవరైనా తెలియని వాళ్ళు? అవును సార్, నేను ఆ రోజు జాగింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు సంగీత దగ్గర నుంచి కాల్ వచ్చింది. హలో గోపాల్, ఇక్కడికి ఇద్దరు వచ్చారు. ఏదో ప్లంబర్ పనికి వచ్చానంటున్నారు. వాష్రూమ్ పైపు రిపేర్ చేయడం కోసమే వీళ్ళని పంపించావా? ఏమంటున్నావు? నేను ఏ ప్లంబర్ని పిలవలేదే. ఏంటి? నువ్వు వాళ్ళతో అంత ఎక్కువగా మాట్లాడుకో. సరే, ముందు తలుపు మూసుకో. ఓకే ఓకే ఓకే. సార్, తప్పకుండా వాళ్ళే సార్ సంగీతాన్ని ఇలా మర్డర్ చేస్తుంటారు. ఏమున్నా సరే మీ వైఫ్ని చంపిన వాడు ఖచ్చితంగా తప్పించుకోలేడు. మేము ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. మేము ఎప్పుడైనా మీకు కాల్ చేయవచ్చు. మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ సార్. సార్, ఆ ఇంటికి మేము పైప్ పనికే సార్ వెళ్ళింది. హత్యలు అయ్యని మాకేం తెలియదు సార్. నిజంగా సార్. వాళ్ళ బాత్రూమ్ పై బానే ఉన్నింది. వాళ్ళు మిమ్మల్ని పిలవలేదు. మరి ఎందుకు మీరక్కడ వెళ్ళారు? సార్, ఆ పైపు బాగుందా లేదా అని తెలియదు సార్. మమ్మల్ని అక్కడ పిలిచారు ఆ పైప్ని సరి చేయడానికి. ఆ మేడం. మేడమా? నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఆ మేడం ఒక విధంగా నడుచుకున్నారు సార్. అక్కడ ఏం జరిగింది నా దగ్గర నువ్వు ఇప్పుడు చెప్పు. సార్, మేము అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ బ్లాక్ అయిందో తెలియకుండా పిలిచారు వాళ్ళు ఏం కదా, చెప్పకుండా ఫిక్స్ వచ్చేయమనంటే ఏంట్రా ఇది? త్వరగా రా, వెళదాం. నాకేమీ అర్థం కాలేదు. అవును, ఏం చేస్తాం? ఈ ఇల్లే అనుకుంటా. మేడం, ఇంట్లో ఎవరున్నారు? మేడం, ఎవరు మీరు? మేడం మేమిద్దరం ప్లంబర్ మేడం. సారు ఫోన్ చేసి వాష్రూమ్ పైప్ని రిపేర్ చేయమని చెప్పారు. ప్లంబరా? అవును మేడం. కానీ మా ఇంట్లో ఏ పైపు రిపేర్ రాలేదే. ఎవరు చెప్పారు మీకు? ఒక నిమిషం. సరే మేడం. అలాగే మేడం. హలో గోపాల్, మా ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చారు. వాళ్ళు ప్లంబర్స్ అంటున్నారు. నువ్వేమన్నా వీళ్ళని పిలిచావా వాష్రూమ్ ని రెడీ చేయడం కోసం? లేదు, నేను వాళ్ళకి ఫోన్ చేయలేదు. వాళ్ళతో ఎక్కువ మాట్లాడకుండా తలుపులు వేసి. సరే. అదేంటంటే మా ఇంట్లో ఎవరూ లేరు, అందుకని మీరిద్దరు తర్వాత రండి ప్లీజ్. ఓకే మేడం. అలాగే అలాగే ఓకే. మేడం. అవేం చెప్తుందిరా? తెలీదు. సరే, మనకెందుకు పోదాంబా. అయినా సార్, నాకు ఒక విషయం అర్థం అవ్వలేదు. పైపు బాగుందంటే మమ్మల్ని ఎందుకు పిలవాలి సార్? మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఒక ఆయన నాకు ఫోన్ చేశారు సార్. యాదవ్, చెప్పండి సార్. చూడండి సార్, ఈయనే సార్. ఈయనే సార్. వీడే ఫోన్ చేశారా? అవును సార్, ఇతనే. ఈయనే చేశారు. సరే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. కానీ మీరు నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. నేను మిమ్మల్ని ఎప్పుడైనా పిలవచ్చు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. సరే సార్. సరే సార్. అలాగే సార్. అలాగే సార్. వస్తాం సార్. వస్తాను సార్. యాదవ్, చెప్పండి సార్. వాడి ఫోన్ లొకేషన్ తీయు. ఓకే సార్. మర్డర్ జరిగినప్పుడు వాడు ఎక్కడున్నాడని. సార్, సంగీత పోస్ట్ మార్టం రిపోర్టు, ఫారెన్సిక్ రిపోర్టు ఉంది సార్. సంగీత ఎలా చనిపోయిందంటే తన చేతి నరాన్ని కట్ చేయటం వల్లే రక్తం అధికంగా పోయి చనిపోయింది సార్. సార్, ఫారెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే సంగీత చేతిని ఏ కత్తితో కోసారంటే దాని మీద ఎవరి చేతి ఏలు ముద్రలు లేవు సార్. యాదవ్ సార్, నాకొక విషయం అర్థం కాలేదు. ఆ ప్లంబర్ ఇద్దరు సంగీతాన్ని చంపారంటే అప్పుడు సంగీత వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంటుంది. అప్పుడు స్ట్రగుల్లో తన శరీరంలో దెబ్బ తగిలి ఉంటుంది. సార్. కానీ ఇందులో విషయం ఏంటంటే తన శరీరంలో ఒక్క దెబ్బ లేదు. ఆ ప్లంబర్కి సంగీతకి ఏంటి సమస్య?
ఒకవేళ వాళ్ళు డబ్బుని దొంగిలించడానికి సంగీతాన్ని చంపి ఉంటే ఇంట్లో వస్తువులు ఖచ్చితంగా ఉండవు. కానీ ఆ ఇంట్లో ఉన్న వస్తువులు ఎప్పుడులా అలాగే ఉండింది. సార్ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు కదా సార్, వాడందరూ గేమ్ ఆడుతున్నారేమో. అలా కూడా ఉండొచ్చు. సరే, ఇప్పుడు నేను చెప్పేది విను. ఆ గోపాల్తో నీ ఫ్రెండ్ పేరేంటి? వాడు ఎప్పుడు జాగింగ్ వెళ్తాడు కదా? విరాట్. విరాట్, మీరు వెళ్ళి తన్ని పోలీస్ స్టేషన్ తీసుకురండి. ఓకే సార్. విరాట్, నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వండి. మీ ఫ్రెండ్తో జాగింగ్ వెళ్ళారా? అవును సార్, గోపాల్తో పాటు నేను ఎప్పుడు జాగింగ్ వెళ్తూ ఉంటాను. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నువ్వు తనతో ఉన్నావు? నిన్న 7 నుంచి 8 o'clock దాకా నేను గోపాల్తోనే ఉన్నాను. తర్వాత ఇంటికి వచ్చేసాను సార్. అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. అయినా గోపాల్ జాగింగ్ చేస్తూనే ఉన్నాడు. జాగింగ్ చేసేటప్పుడు ఓం వైఫ్ దగ్గర నుంచి కాల్ వచ్చిందా? అవును సార్, కాల్ వచ్చింది. అతను కోపంతో మాట్లాడేది నేను చూశాను. ఏం మాట్లాడారు? అతను ఏం చెప్పాడంటే, నేను ఏ ప్లంబర్కి ఫోన్ చేయలేదు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమని నా దగ్గర చెప్పాడు సార్. అప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ ఏమన్నా వ్యత్యాసంగా ఉండిందా ఏంటి? నాకు అలాంటిదేం తెలియదు సార్. బాగా ఆలోచించండి. ఏమన్నా వ్యత్యాసంగా జరిగిందా? ఏం జరిగిందో ఆలోచించండి. అవును సార్, ఒక విషయం మాత్రం నాకు తేడాగా అనిపించింది. నిన్న నాకు జాగింగ్ వెళ్ళడానికి ఇష్టం లేదు, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా సార్. అయినా గోపాలే నాకు ఫోన్ చేసి అప్పుడప్పుడు జాగింగ్ వెళ్దాంరా అని అడిగేవాడు. హలో విరాట్, నేను మీ ఇంటి బయట ఉన్నాను రా. గోపాల్, ఈ రోజు నా వల్ల రావడానికి కుదరదు, ఎందుకంటే అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. అరే కాసేపు బయటికి రారా, నేను మీ ఇంటి బయట ఉన్నాను రా. సరే వస్తాను. త్వరగా రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెళ్దాం రా, లేట్ అయింది. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. ఓకే సార్. సార్, గోపాల్ యొక్క కాల్ డీటెయిల్స్ అంతా వచ్చింది. కాల్ డీటెయిల్స్ లో మనం సందేహపడ్డట్టు ఏ కొత్త నంబరు లేదు సార్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంగీత ఏ టైంలో చనిపోయిందంటే 8:30 నుంచి 9 లోపు చనిపోయింది సార్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఏ సమయంలో సంగీత మర్డర్ జరిగిందో ఆ సమయంలోనే గోపాల్ ఫోన్ లొకేషన్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. మిస్టర్ గోపాల్, నువ్వు ఆడిన ఆట చాలు. నువ్వు పోలీస్ దగ్గరే చాలా ఆడుకుంటున్నావు. ఏం జరిగిందో మర్యాదగా చెప్పు. సార్, మర్యాదగా చెప్పు, నిజం చెప్పు. మా దగ్గర మీ గురించి ఎవిడెన్స్ ఉంది. నువ్వే నీ వైఫ్ ని మర్డర్ చేశావు. చెప్పు, ఎలా చంపావు మీ వైఫ్ ని? సార్, నేను నిజమే చెప్తున్నాను. నేనే నా భార్యని ఎందుకుని చంపాలి? పోలీస్ ఏంటి పిచ్చోలా? యాదవ్ సార్, వీణ్ణి తీసుకెళ్లి మన ట్రీట్మెంట్ అప్పుడే మొత్తాన్ని చెప్తాడు. వదలండి సార్, వదలండి. నేను ఏం జరిగిందో అదంతా మీకు స్పష్టంగా చెప్తాను. ఏం వంట చేస్తున్నారు మీరు? ఓ నువ్వా? అదేంటంటే, మీకెన్నిసార్లు చెప్పాలి నేను? మీకేమైనా కావాలంటే నన్ను అడగండి, నేను చేసి పెడతాను అన్నాను కదా. చూడండి, కిచెన్ ఎలా కుప్పలాగా చేసి పెట్టారు. ఒక పని చేయండి, మీరు వెళ్ళి సైలెంట్గా కూర్చోండి. మీకేం కావాలో నేనే చేసిస్తాను. ఇప్పుడంతా కాయగూరలు ఖరీదు బాగా ఎక్కువైపోయాయండి. పైగా ఫ్రెష్గానూ లేవు. చూడండి, 50 రూపాయలు ఇస్తే ఇంతే ఇచ్చాడండి. ఆ కాలంలో 50 రూపాయలకి ఓ బండంతా కొనేసేవాళ్ళం. నువ్వు పాతకాలం గురించి మాట్లాడుతున్నావేంటి? సరే సరే వదిలే. ఈ టీ కప్పు ఎవరిక్కడ తీసుకొచ్చి పెట్టింది? అమ్మా కోడలా, నేనేనమ్మా పెట్టింది. ఓ అలాగా, మీరే పెట్టారా? అయితే టీ తాగిన తర్వాత
కిచెన్ లో కప్పు పెట్టాలని తెలీదా? నేనేమన్నా మీ ఇంటి పని మనిషినా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు సేవలు చేస్తూనే ఉన్నాను. కోడల పిల్ల, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అలాగా? మీరు నాకు నేర్పిస్తారా మీతో ఎలా మాట్లాడాలని? స్టాప్ ఇట్ సంగీత. మా అమ్మ నాన్నతో మాట్లాడే విధానం ఏంటిది? నేనేం మాట్లాడానని చెప్పండి. సంగీత, వాళ్ళు నా అమ్మ నాన్న, ఈ ఇల్లు వాళ్ళది. మరి ఇంట్లో నేను ఎవరిని? మీ అమ్మ నాన్న అయితే వీళ్ళిద్దరిని నా తల మీద పెట్టుకుని ఊరేగమని చెప్తావా ఏంటి నువ్వు? ఇంట్లో ఒక పని కూడా చేయరు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమ్మా నాన్న, సంగీత తరపున నేను మీకు క్షమాపణ అడుగుతున్నాను. అదంతా ఏమీ లేదు బాబు, ఇదంతా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. తను మా కోడలు కదా, తనకు ఏమీ తెలియదు నాయన, చిన్నపిల్లే కదా. ఆమె ఇలా మాట్లాడతాం మేము తప్పుగా తీసుకోవట్లేదులే. నువ్వు ఆఫీస్కి వెళ్ళు బాబు, ఏం ప్రాబ్లం లేదు. కానీ నీకు ఆలస్యం అవుతుంది బాబు, నువ్వు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు. ఏం కాదు, తను మాట్లాడటం వల్ల మాకు ఏం కాదు బాబు. నువ్వు వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు. అయితే నేను వెళ్తాను. సరే, వెళ్ళొస్తాను. ఏంటి విశేషం? ఈరోజు ఎందుకో చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. వెల్కమ్. అదేంటంటే హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. నా గిఫ్ట్. నీకేం కావాలి? నేను ఏ గిఫ్ట్ అడిగినా సరే నువ్వు ఇస్తావా? నువ్వు ఒకసారి అడిగి చూడు బంగారం. నాకు మన ఇంట్లో మీ అమ్మ నాన్న అస్సలు ఉండకూడదు. సంగీత! ఏంటి సంగీత? ఏం కావాలని అడగమని చెప్పావు? నేను అడిగాను కానీ ఇచ్చావా నువ్వు? ఇవ్వలేదు కదా. ఇలా చూడు సంగీత, వాళ్ళు మా అమ్మ నాన్న, వాళ్ళేం వస్తువు కాదు. నువ్వు వద్దని చెప్పిన వెంటనే వాళ్ళని బయట పారడానికి. నేను చెప్పింది కాస్త శ్రద్ధగా విను. ఇకపై నువ్వు మా అమ్మా నాన్నగారి గురించి ఏవైనా అనవసరమైన మాటలు అన్నావనుకో, ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు. నేను చెప్తాను, ఒక్కసారి కాదు 100 సార్లు వాళ్ళకి వినపడేలా చెప్తాను. నాకు మీ అమ్మ నాన్న ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. అర్థమైందా నీకు? ఏం తెలీదండి. ఏమై ఉంటుంది? గోపాల్, వయసు అయిపోయిన మీ అమ్మ నాన్న మీద నీకు అంత ప్రేమ ఉందంటే వాళ్ళని ఇంకెక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు కదా నువ్వు. సంగీత! మీరు వెళ్ళి ఏమిటో చూడండి. వెళ్ళి నన్నే కొడతావు కదా? నీకెంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు? బాబు బాబు ఏమైంది నాన్న? తలుపు తీరా. ఏమైంది? భార్యాభర్తల మధ్యకి ఇలాగే వచ్చేస్తారా మీరు? పెళ్ళైన వాళ్ళకి పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుంది. సంగీత! ఇప్పుడు చూసి నన్నే తిడుతూ ఉండండి. అమ్మా, బాబు, మీరిద్దరూ దయచేసి మా కోసం గొడవ పడొద్దు. మేము రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. అమ్మా, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఈ ఇల్లు మీకు సొంతం. ఈ ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళాలంటే అది సంగీత అయి ఉండాలంతే. ఈ రోజు నేను నీకు డివోర్స్ ఇస్తాను. ఇక్కడ చూడరా, నిదానంగా ఉండు. కోడరు పిల్ల చెప్పడం అంతా నిజమే కదరా. మీరిద్దరూ స్వతంత్రంగా ఉంటేనే కదరా మేమిద్దరం కూడా అలా ఉండగలం. మేం కూడా మా ఫ్రెండ్స్ని పిలిచి పార్టీలు అయ్యి ఇస్తుంటాం, సంతోషంగా ఉంటాం. నువ్వేం చెప్తున్నావు? బానే చెప్పారు. ఇదిగో కోడలి పిల్ల. కానీ నాన్న. బాబు, నువ్వు ఈ రోజే మా కోసం ఓ చిన్ని ఇల్లు చూసి పెట్టు. అవును, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోరా, సరేనా? రామా.
అమ్మా, నాన్న, మీరిద్దరు లేకుండా నేను ఎలా ఉండగలను? ఇలా చూడు బాబు, మేమెక్కువ దూరం వెళ్ళటం లేదు. ఓ 2 ఇల్లులు దాటితే మా ఇల్లుంది. నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేసేయి. మేము ఎప్పుడు రావాలనుకుంటున్నామో అప్పుడు మేము వెంటనే వచ్చేస్తాం. మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారో అప్పుడు మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిసే ఉంటాయి కదరా మీకోసం. కానీ నాన్న, మీకు ఎప్పుడైనా ఏమైనా కావాలనిపించిందంటే మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు నాన్న. తర్వాత నేను పని మనిషితో కూడా మాట్లాడేశాను. తను రోజు పొద్దున వచ్చేస్తుంది. అలాగే బాబు, సరే రా వెళ్దాం. ఆ తర్వాత నేను సంగీతాన్ని అసహించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేనే తనని చంపేద్దామని ప్లాన్ వేశాను. ఎందుకంటే తన మా అమ్మ నాన్నని వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళని తరిమేసింది. చావు తప్ప తనకి ఏ పనిష్మెంట్ ఇచ్చినా చాలా చిన్నదనిపించింది. కానీ తనని చంపేయాలని ఒకరోజు నిర్ణయించుకున్నాను. ఆ ప్లంబర్స్ని కూడా నేనే పిలిచాను. మీ ధ్యాస అంతా ఆ ప్లంబర్ల మీద ఉండాలని. ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు బంగారం. ఓ అలాగా? నిజంగానే అంటున్నాను. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. పొద్దున్నే మంచి మూడ్లో ఉన్నట్టున్నా. ఏం చేయమంటావు? ఇప్పుడంతా పొద్దునే రొమాంటిక్ మూడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇది కూడా కరెక్టే. సరేరా, ఈరోజు ఏమైనా కొత్తగా ట్రై చేద్దాం. అలా అంటే అంటే ఏమిటంటే, ముందు నువ్వు ఇక్కడ కూర్చో, కంఫర్టబుల్గా కూర్చో, బాగా ఫ్రీగా కూర్చో, ఓకేనా? నువ్వు ఏం చేస్తున్నావు? ఏమీ లేదు. ఈరోజు ఏమైనా మనం కొత్తగా ట్రై చేద్దాం. ముందు 2 నిమిషాలు వెయిట్ చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చేస్తాను. ఏం చేస్తున్నావు? నేను చెప్పినగా ఈరోజు ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని. అలాగే ఇది నీకు తప్పకుండా నచ్చుతుంది. ఏమండి, మీరేం చేయబోతున్నారు? కొత్త విధిలో నేను సంతోషపడదామని అనుకున్నాను. ఏమైనా థ్రిల్లింగ్గా. నువ్విప్పుడు నీ కళ్ళని మూసుకో. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? చెప్పానుగా ఈరోజు కొత్తగా ట్రై చేయబోతున్నావని. ఏం చేస్తున్నారండి మీరు? చెప్పాను కదా మాట్లాడొద్దు. ఎందుకు ఇలా చేస్తున్నారండి మీరు? అదే చాలా రోజులకు ముందే నేను ఈ పని చేసి ఉండాల్సింది. గోపాల్, ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను వదిలిపెట్టు. నన్నేం చేస్తున్నావు నువ్వు? వదలమంటుంటే. గోపాల్, చెప్తా. నువ్వు నా అమ్మా నాన్నని ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు కదే. వాళ్ళు నా జీవితం నుండి తిట్టి వాళ్ళని పంపేలా చేసావు కదే. ఏం
మాట్లాడుతున్నావు నువ్వు? ఈ రోజు దానికి కక్ష తీసుకోబోతున్నాను. అయ్యో అసలు నువ్వేం చేస్తున్నావు? గోపాల్ వద్దు. మిస్టర్ గోపాల్, నీకు నీ వైఫ్ని నచ్చలేదంటే నువ్వు వైఫ్ని డివోర్స్ చేసి ఒంటరిగా సంతోషంగా ఉండొచ్చు. కానీ కోపంలో తన్ని నువ్వు చంపేశావు. నువ్వేమనుకుంటున్నావు? ఎవరినైనా చంపి తప్పించుకుందామనా? ఇందువల్ల మీ అమ్మ నాన్న సంతోషంగా ఉంటారా? ఇంకా నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండాలరా. యాదవ్, తీసుకువెళ్ళు. ఓకే సార్. రారా, పదరా.